Hi, welcome to the Firebrand TV and welcome to the Indian Firebrand also. So here ఈ అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి యాక్చువల్గాను వైఎస్ఆర్సీపీ చాలా బాగా మాట్లాడుతుంది. మన జగన్ లేని లోటు మటుకు తీరి చాలా హుందాగా చాలా అడగాలనుకున్న ప్రశ్న ఎక్కడ తడువుకోకుండా మాట్లాడుతున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళు మధ్య డిస్టర్బ్ చేస్తారు. యాక్చువల్గాను ఆ డిస్టర్బెన్స్కి స్పీకర్ కూడా చాలా న్యూట్రల్గా చాలా కాలానికి ఇటువంటి స్పీకర్ దొరికాడేమో అనిపించింది నాకు. ఈజ్ వెరీ గుడ్ అంటే వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడాడు కదా, ఎవరి తరపున మాట్లాడలేదు. యూ క్వశ్చన్ హిమ్ గుడ్ ఆర్ బ్యాడ్ డెక్కర్ గురించి మాట్లాడింది ఆవిడ. గవర్నమెంట్ షాపుల్లో అమ్మి చేసిన ఆ జగన్ గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తాగేవాళ్ళ సంఖ్య తగ్గుద్ది, గవర్నమెంట్ ఎంత ఎందుకు తగ్గుద్ది ఆవిడ చెప్పిన దాన్ని కూడా ఐ కెన్ కాంట్రడిక్ట్. ఏదో ఆవిడ తరపు మాట్లాడాలి, షీఈ్ రిప్రజెంటింగ్ జగన్ పార్టీ కాబట్టి, దేర్ పార్టీ కాబట్టి అలాగే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు చేసిందే కరెక్ట్ అని మాట్లాడింది. అక్కడ చాలా బూత్ అది. వాళ్ళు చేసింది కరెక్ట్. డిజిటల్ పేమెంట్ లేదు, ఒక్క షాప్లో ఒక్కడు కూడా నేనే డైరెక్ట్ కొరకు కూడా చెప్పారు. ఒక్క బ్రాండ్కి అబ్బాకి పుట్టిన బ్రాండ్లు లేవు, దరిద్రమైన బ్రాండ్లు. ఇవన్నీ ఎక్కడ తయారైనాయి? అనపర్తిలాగా ఆంధ్ర యూనివర్సిటీలోనో అనపర్తిలోనో ఎక్కడ తయారయ్యి ఉంటాయి. ఇది ఇంత ఘోరమైన క్రైమ్ చేసి ఆ అమ్మ కాకపోతే ఆవిడ మాట్లాడిన విధానం చాలా బాగా మాట్లాడింది. అంచేత మీరు ప్రైవేట్ బెల్ట్ షాపులు పెట్టి ఈ పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు చేశారు. అసలు బెల్ట్ షాపులే ఉండకూడదు అని అన్న చంద్రబాబు నాయుడు యొక్క దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పింది మీరే కాంట్రాడిక్ట్ చేసుకుని మీరే ఇవన్నీ చేస్తున్నారు అనేది ఆ పాయింట్ బాగా మాట్లాడింది అన్నాను. మాట్లాడే విధానాన్ని తడువుకోకుండా మాట్లాడింది తప్పితే మాట్లాడి అందరూ నిలబెట్టింది. ఆ పక్కన కూడా పెద్ద కేపబిలిటీ ఉన్న వాళ్ళు లేరని ఇప్పుడు అనిపించింది. ఇప్పటి వరకు ఇతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్స్పీరియన్స్ లేక. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా దద్దబల్లా ఉన్నారు. టీడీపీలో కూర్చున్న వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఆల్సో టాకింగ్, తన ధోరణిలో తనలో మాట్లాడుతున్నాడు. లోకేష్ ఆల్సో టాకింగ్. లోకేష్ మేడం గారు అనేదో మాట్లాడి అంత చాలా సబ్స్టాండర్డ్గా అనిపించింది నాకు యాక్చువల్గా. యూ కెన్ బి అథెంటిక్గా మాట్లాడాలి. ఆవిడ కూడా బాగానే మాట్లాడిన పాయింట్ కరెక్ట్ కాదు. లెక్కర్ బిజినెస్ని వాళ్ళు చేసింది సమర్థించుకుంటుంది. అది చాలా పెద్ద బూత్. అది ఒక్క బ్రాండ్ తెలిసిన బ్రాండ్ ఉంటుంది కాదు. డాక్టర్, ఎంపరర్, క్వీన్, వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే ఎర్రి పప్పల్లాగా అనుకున్నారా ఆంధ్రప్రదేశ్ జనాల్ని? అమ్మకపోతే అమ్మటం మానేయాలి, పూర్తిగా అబాలిష్ చేయాలి, నిషేధించాలి తాగుడు అనేది. చేస్తూ అది వాళ్ళు జేబులోకి వెళ్ళిపోయేట్టుగా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కోటి పెట్టి అంటే ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. డిజిటల్ పేమెంట్ లేదు. తర్వాత వాళ్ళు పెట్టిన డిస్టిలరీస్ లాంటివన్నీ నేను నాకు విన్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒకటి పెట్టారట, ఒక ఎడ్యుకేషనల్ సంస్థలో కూడా ఈ డిస్టిలరీస్ పెట్టారు. ఎంతవరకు తెలియదు, నేను విన్నది యాక్చువల్గాను. అండ్ ఆల్సో అనపర్తి ఈజ్ ఫేమస్ ఈజ్ లాస్ట్ 50-60 years ఫర్ ఎనీ డూప్లికేట్. ఉల్లాసనగర్ ఎలా ఉందో సింధీ అసోసియేషన్ నార్త్లో, అదేవిధంగా ఇక్కడ సౌత్లో ఆంధ్రప్రదేశ్లో అనపర్తి అనగానే స్మగ్లర్స్ ప్రతి చిన్న ఇంట్లో కూడా ఏదో స్మగ్లింగ్ గుడ్స్. ఆ రోజుల్లో మాకు స్మగ్లింగ్ గుడ్స్ మా ఊరు పక్కనే కాబట్టి స్మగ్లింగ్ గుడ్స్ ఇవ్వాలంటే వాళ్ళే ఇచ్చేవారు. సీకో వాచ్లు మా ఊరు వచ్చి ఇచ్చేవారు. కాకపోతే రెడ్డిస్ అంటారు, 90% రెడ్డిస్ ఉంటారు. ఇక్కడ రెడ్డిస్ వేరు, వీళ్ళ పక్క బిజినెస్. ఇక్కడ రామచంద్రపురం, కాకినాడ వీళ్ళంతా ఇక్కడ ఉన్న రెడ్డిస్ అంతా హార్డ్ కోర్ ఇంట్రెస్ట్. 10 రూపాయల ఇంట్రెస్ట్, 8 రూపాయల ఇంట్రెస్ట్ దబ్బేడువే. సో ఇదే ప్రక్రియ అక్కడ ఉంది. విశాఖపట్నం పక్కన అనకాపల్లి అక్కడ గవర్నలు చేస్తూ ఉంటారు అనమాట. 10 రూపాయలు, 15 రూపాయలు రక్తం పీల్చేయడం అనమాట. అవును, అవసరం ఉన్నవాడు తీసుకుంటాడు యాక్చువల్గాను. ఇది పద్ధతి యాక్చువల్గాను. ఒకేసారి అది కూడా చెప్పేశాను. ఇక్కడ ఈవిడ మాట్లాడిన పాయింట్లో పసలేదు, కానీ మాట్లాడిన విధానం చాలా బాగుంది. పట్టుబదలని విక్రమార్కులా మాట్లాడింది. దాన్ని బాగా సమర్థించిన ఐ అప్రిషియేట్, బై సాల్యూట్ టు ద స్పీకర్. ప్రజెంట్ స్పీకర్గా ఉన్న ఆయన చాలా బాగా చేశారు. వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం ఎల్లో మీడియా అంటారు కదా, వాళ్ళ తరపు నుంచి ఆల్రెడీ చేసి యూట్యూబ్లో పెట్టేశారు. ఇతను మనకు అన్యాయం చేస్తున్నాడు, ఇతనేంటి వాళ్ళలో చేతులు కలిపేసాడు అంటే స్పీకర్ పెట్టినట్టు ఎవడో న్యూట్రల్గాను. యాక్చువల్గా ఇన్ని పార్టీలు ఉంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్న పార్టీకి కానీ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే నా లెక్క ప్రకారంగా ఓవైసీ పార్టీ వాడికి ఇవ్వాలి. అలాగే ఇచ్చిండే ఎవరి తరపున కాకుండా ఉండేట్టు ఉండాలి. వాళ్ళకు కూడా
వీళ్ళు ఆమ్యాయం పెట్టేసి వాళ్ళ పక్కన లాగేసుకుంటారు. అంటే స్పీకర్ అంటే మీకే మాట్లాడాలా, మీకే టైం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడడానికి కూర్చోబెట్టారు. అటువంటి మరి ఎందుకు రమ్మంటున్నారు అపోజిషన్ వాళ్ళని? వచ్చి రండి. ఇప్పుడు అపోజిషన్లో అతనికి మళ్ళీ హోదా కూడా ఇస్తామన్నట్టుగా నేను అక్కడక్కడ విన్నాను. ఎందుకంటే మీకు అది స్పష్టలేదు, అడిగేవాడు లేడు. ఇప్పుడు ఈవిడ అడుగుతున్నప్పుడు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా దద్దమ్మ ఫేజులు పెట్టి కూర్చున్నారు. వాళ్ళు అందరికీ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా, ఎవడో ఒకటిద్దరు తప్పితే వాళ్ళు కూడా అడ్రస్ లేని వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ సందర్భంలో లోకేష్కి పవన్ కళ్యాణ్కి మంచి ఛాన్స్, బాగా మాట్లాడగలిగారు. అక్కడ కూడా వాళ్ళిద్దరిలో కూడా పెద్ద నాకు అనిపించలేదు. అసెంబ్లీలో మాట్లాడేటప్పటికి ఆ బుక్స్లో ఎంటర్ అయిపోద్దన్న భయంతో చాలా చాలా ఇదిగా మాట్లాడతారన్నమాట. ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, అందులో పాయింట్ ఉండదు, మనకు అందరికీ తెలిసిన విషయం అది. ఇంకా లోకేష్ మాట్లాడుతున్నాడు, అది కాదు మేడం గారు చెప్పింది అంతా అందులో రికార్డ్స్లో తీసేయాలి, అది కాదు మేడం గారు చెప్పింది రికార్డులో తీసేయాలి. ఏదో చాలా నాకు అసలు ఆ సీరియస్నెస్ లేదు. నేను చాలా స్టేట్స్ అసెంబ్లీస్, ఈ పార్లమెంట్ సెషన్స్, రాజ్యసభ సెషన్స్ చూశాను, కానీ చాలా సబ్స్టాండ్గా ఉంది. అక్కడ బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మార్కులు కొట్టేసింది వైఎస్ఆర్సీపీ, ఆ వరుడు కళ్యాణి అనే ఆమె. అండ్ ఆల్సో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ బై స్పీకర్ గారు చాలా చాలా మాట్లాడి, వాళ్ళు ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటే, రన్నింగ్ కామెంటరీ ఏంటండి అని అడుగుతున్నాడు అందరూ. రన్నింగ్ కామెంటరీ ఆపండి, ఓకే మంచిదా కాదైనా పాయింట్ మీద మాట్లాడండి, అంతేగాని మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూస్గా అదే ట్రాక్లో మీరు మాట్లాడుతుంటే ఆవిడ మాట్లాడేది ఎలాగనిపిస్తుంది అని చెప్పి చాలా చాలా బాగా మాట్లాడాడు. హ్యాట్స్ ఆఫ్ టు ద స్పీకర్. అండ్ ఆల్సో తను ఇక జగన్ ఒకటి లేక చాలా చాలా మార్క్స్ కొట్టేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా పక్క ఆ వరుడు కళ్యాణి అనే అమ్మాయికి డెఫినెట్గా ఆమెకు మంచి మార్క్స్ వచ్చినాయి. కాకపోతే పాయింట్ కరెక్ట్ కాదు. పాయింట్ ఏదో వాళ్ళ పాయింట్లు ఏది కరెక్ట్ ఉండదు. వాళ్ళు ఏది సమర్థించుకున్నా పెద్ద బూత్ అది. లిక్కరే కాదు, ఏ పాయింట్ ఎత్తుకున్నా కూడా 3 క్యాపిటల్ ఎందుకు పెట్టలేదని అడిగారు అనుకో, అందులో అమరావతిని అలా ఎందుకు వదిలేసారు, చెట్లు వచ్చేటట్టుగా అన్నారనుకో, అది బూతే మాట్లాడద్దు. అంచేది వాళ్ళది కరెక్ట్ అని మాట్లాడుకోవడమే వాళ్ళ పార్టీ యొక్క ఉద్దేశం. ఏ పార్టీ అయినా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడాలి యాక్చువల్గాను. బట్ ఎనీవే వీళ్ళు కూడా పెద్ద ఏం బాగా మాట్లాడలేదు. వీళ్ళలో పెద్ద మాట్లాడేవాళ్ళు పెద్ద ఎక్కువ ఉన్నట్టుగా ఏం కనపడలేదు. ఎవరు లేరు, అక్కడ పలచగా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడే అతని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనపడలేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఆల్సో. వీళ్ళందరినీ చూస్తే షీఈ్ డామినేటింగ్. ఆ డామినేట్ చేయడానికి హుందాగా మాట్లాడుతుంది. నన్ను మాట్లాడినేవ్వండి అమ్మా, నన్ను మాట్లాడినేవ్వండి అంటం తప్పితే ఎక్కడ కూడా తోలనాడలేదు. దానికి చాలా చాలా చక్కగా, చాలా హృదయపూర్వకంగా, హానెస్ట్గా సపోర్ట్ చేసింది స్పీకర్. హెడ్స్ ఆఫ్ టు హిమ్.